హాయ్ ఫ్రెండ్స్, ఇది శ్రావణ శుక్రవారం రోజు సంతోష్ మాత టెంపుల్లో పసుబొట్టు ఇచ్చిన వీడియో అండి. ఈ వీడియో ఇన్ని రోజులు మిస్ అయిపోయింది, అప్లోడ్ చేయలేనని అనుకున్నాను. మా వారి ఫోన్లో ఉండేనండి ఈ వీడియోలు, కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నా, ఏం అనుకోకండి అండి. థర్స్డే రోజు వస్తుంది ఈ వీడియో. ఇంకా మేకప్ వేసుకుంటున్నా అండి. మేకప్ అనేది పర్సనల్ అండి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రెడీ అవుతారు. ఇలా రెడీ అయ్యారు, ఇంత మేకప్ వేసుకున్నారని మనం ఎవరిని ఎప్పుడు జడ్జి చేయొద్దండి. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, అది పర్సనల్ కదా, పర్సనల్ థింగ్. అండ్ నాకు చాలా ఇష్టం అండి రెడీ కావడం, రెడీ చేయడం కానీ, అది నాకు చాలా ఇష్టమైనది. ఇది నాకు జ్యువెలరీ, శారీస్, మేకప్, బ్రైడల్గా అట్లా చేయడమైనా, ఎవరినైనా చూడడమైనా, మళ్ళీ ఎవరైనా ఏమైనా తీసుకున్నా కానీ అది ఎక్కడ తీసుకున్నారని అడగడమైనా నాకు ఇష్టమైనదండి ఇది. అందుకే నేను మీకు ముందే చెప్తున్నాను మేకప్ వీడియో ఏంది అది ఇది అని. ఎందుకంటే ఇలా మా వాళ్ళు కూడా చూస్తారు, బయట వాళ్ళు కూడా చూస్తారు. అందుకే అందరికీ చెప్తున్నా, మేకప్ వేసుకోవాలి. మన సెల్ఫ్ రెస్పెక్ట్, మన మీద మనకు ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది కదండి. మేకప్ వేసుకుంటే ఓకే మంచిగా అనిపిస్తున్నాము అని 10 మందిలోకి వెళ్ళినప్పుడు నీట్గా మంచిగా ఉండాలి కదా. అట్లా ఎవరో చూస్తారు ఏదో అన్నట్టు అది ఏ ఫీలింగ్ పెట్టుకోవద్దండి మేకప్ వేసుకునేటప్పుడు. ఇది అందరికీ చెప్తున్నా, మంచిగా రెడీ కావాలి. శారీస్, జ్యువెలరీ ఉంటే మంచిగా రెడీ, మంచి ప్రజెంటేషన్ ఇవ్వాలి. మనకి లేకపోతే ఎవరేం చేయరు, ఉంటే ఎవరు వచ్చి మన దగ్గర గుంజుకోరు కదండి. అంతే, నేనైతే అంతే అండి. మేకప్ విషయంలో అయితే తగ్గేదే లేదు. నేను ఇంకెక్కువ హెవీగా వేసుకుంటా అండి. కొంతమంది లిప్స్టిక్ పెట్టుకుంటే కూడా ఇంత లిప్స్టిక్ పెట్టుకున్నావు, అంత రొచ్చే పెట్టుకున్నావు, నీ ఫేస్లో లిప్స్టికే కనబడుతుందని అంటారంట. నేను చాలామంది దగ్గర విన్నా. అది దానికేందండి, లిప్స్టిక్ కోసము. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, అది పర్సనల్ థింగ్ కదా, అంతే కదా. వాళ్ళ లిప్స్టిక్లు ఏం మనం తీసుకొని పెట్టుకోం కదా, మన ఇంట్లో ఉన్నాయి, మనం కొనుక్కునే లిప్స్టిక్లు పెట్టుకుంటాం. నేనైతే ఎక్కడ పోయినా రొచ్చే పెట్టుకుంటా అండి లిప్స్టిక్ అయితే. ఇగో రెడీ అయిపోయినా అండి మొత్తం. ఇది నాకు రెడీ కావడం అంటే చాలా ఇష్టం అండి, రెడీ చేయడం అంటే కూడా ఇష్టము. అది కొంతమందికి నచ్చుతుంది, నచ్చదు, అది మనకు అనవసరము. మనం చూసే ఇంకా ఎదుటి వాళ్ళు కొనాలి, ఇలా రెడీ కావాలి ఇట్లా అని చెప్పేసి అనుకోవాలండి, అట్లా చేయాలి. ఇక నేనైతే రెడీ అయినా, ఎందుకంటే రెడీ అయ్యే విషయంలో ఎందుకంటే చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి. కొంతమంది నచ్చుతుంది, నచ్చదు కదా, అట్లా అని చెప్పేసి మీకు చెప్తున్నా అంతే. నా విషయంలో అయితే ఏం లేదండి, నేను ఫస్ట్ నుంచి ఇట్లనే ఉన్నా. నా మ్యారేజ్ కాకముందు నుండి నేను ఇట్లనే ఉన్నా. మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టినా కానీ ఇదేనండి నాది. అది ఎవరో కోసం అనేది అయితే ఏం లేదు. మన సెల్ఫ్ రెస్పెక్ట్, మన సెల్ఫ్ అంటే మన హార్ట్ హ్యాపీగా ఉండాలి కదా ఫస్ట్. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాము, ఆటోమేటిక్ మన ఫేస్ గ్లో కనిపిస్తుంది. ఇంకా నేను మీతో మాట్లాడుకుంటా రెడీ అయిపోయాను. శారీ మీద బ్లౌజు పట్టట్లేదండి, ఇది మ్యాచింగ్ చేసిన, బాగా సెట్ అయ్యింది. ఇంకా మా పాపకి కూడా అనుకోకుండా ఎల్లో గ్రీన్ వేసిన. నాకు ఈ వీడియో చూసినాక అర్థమైంది, అరే మా పాపకి వేసినానా అని చెప్పేసి. అనుకోకుండా ఎల్లో గ్రీన్ ఆమెకు కూడా వేసిన. వెళ్ళినామండి ఇంకా సంతోష్ మాత టెంపుల్కి. నేను మా బాబు పుడితే పసుబొట్టు ఇస్తా అని మొక్కుకున్నా అండి. అట్లా అని చెప్పేసి వెళ్ళినా అండి. బాగానే మందికి ఇచ్చిన పసుబొట్టు. ఇంకా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకోను అనుకున్నా, కానీ ఆ వ్లాగ్ అయితే వచ్చింది కదా, చూసిరు కదా అండి. చేసేసుకున్నా కూడా వరలక్ష్మి వ్రతం తర్వాత వస్తుంది వీడియో. మా పాప అయితే పాపం చాలా హెల్ప్ చేస్తుందండి, నాకనే కాదు అందరికీ చేస్తుంది. మా పాప మంచిగా చెప్పి చేయించుకోవాలండి, పని చేస్తుంది. కొంచెం మనము కసరిచ్చినట్టు చేస్తే చెయ్యదు. మా పాప మస్తు హెల్ప్ చేస్తుంది పాపం. నాకైతే ఏ పండుగలైనా ఏదైనా కానండి, నేనైతే అన్ని పనులు చెప్తా అండి. ఈ పని చేయొద్దు, ఆ పని ఏం లేదు. మా పాపకైతే నేను అన్ని పనులు చెప్తా, ఇంట్లో కూడా చేస్తుంది. అంటే తను చేసే పనులే, ఇంకేదో అనుకోకండి. తనతో అయ్యే చిన్న చిన్న పనులైనా చెప్తా నేను. అలా తమ్ముడు విషయంలో అయినా చూసుకోమంటే, ఇంకేదైనా చిన్న చిన్న అయితే చెప్తా అండి. ఇట్లా చెప్పొద్దు, చెయ్యొద్దు అట్లా ఏం లేదు. ఇప్పటి నుంచే మనం పని నేర్పిస్తే పెద్దగా అయినాక కొంచెం పని అలవాటు అవుతుంది, లేకపోతే ఏ పని చేత కాదు. మా పాపగో వాయినాలు ఇస్తుంది, అన్ని వాయినాలు సదిరింది. మొన్న నాకు వినాయక చవితికి, వరలక్ష్మి వ్రతానికి కూడా ఫుల్ హెల్ప్ చేసింది. మధ్య ఏమైంది, మా పాపకు కొంచెం హెల్త్ బాగుంటలే అండి, చాలా బక్కగా అయిపోయింది. ఇంకా అందరు అంటారు పొడుగుగా అయ్యింది, బాగుంటుంది మీ పాప అని. ఈ మధ్య బాగా కాంప్లిమెంట్లు వచ్చినాయి, దిష్టి తాకిందొచ్చు, ఎందుకే హెల్త్ బాగుంటలేదు, పొడుగు అయిపోయింది చూస్తూనే మా పాప. ఇంక ఇక్కడ అందరికి వాయినాలు ఇస్తున్నా అండి. మంచిగా అనిపిస్తుంది అండి, గుడిలో ఇస్తే అయితే అందరూ మంచిగా ఆశీర్వదించారు, మంచిగా అనిపిస్తుంది. ఇంకా
నాకైతే మంచిగా అనిపించింది ఆ రోజైతే. ఇంకా నేను మా వారు పిల్లలమే వెళ్ళినామండి, బండి పైన వెళ్ళినాము. ఫుల్ వాన, వెళ్ళేటప్పుడు వెళ్తానా లేదా అనుకున్నా, కానీ మొత్తానికైతే అమ్మవారి గుళ్ళో ఇచ్చేది ఉంది, ఇచ్చేసిన అండి. కానీ మేము పెళ్ళి కాకముందు అయితే ప్రతి శుక్రవారం వెళ్తుండే అండి, ఇన్స్టిట్యూట్కి వెళ్తుండే కంప్యూటర్ నేర్చుకోవడానికి. అక్కడ బేగం బజార్లో పక్కకే ఉంటుంది ఇన్స్టిట్యూట్, తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ప్రతి శుక్రవారం 12 o'clockకి హారతి ఇచ్చే టైంకి మేము గుళ్ళో ఉంటుండేనండి. నాకైతే మా ఫ్రెండ్ అలవాటు చేసింది, రేణుక అని ఉంటుంది మా ఫ్రెండ్, తను అలవాటు చేసింది. తనైతే ప్రతి శుక్రవారం ఒక పొద్దు ఉండడము, పులుపు తినకపోవడం అలా ఉంటుండే. నేనైతే పులుపు అట్లా ఏం లేదండి, తింటా నేను గుడికి వెళ్ళేసి వచ్చినా కానీ, ఎందుకంటే మొక్కుతేనే అట్లా తినరువే అని చెప్పింది నాకు. నేనైతే అట్లా ఏం పాటియండి, దర్శనం చేసుకొని వచ్చి నార్మల్గానే తినేస్తాను నేను. ఎందుకంటే మనం మొక్కి ఒక పొద్దు ఉంటా అన్నప్పుడు శుక్రవారం రోజు పావందిగా ఉండాలండి సంతోష్ మాత అమ్మకి. ఆమెకి అల్లం ఎల్లగడ్డ, ఉల్లిగడ్డ అట్లాంటి పులుపు పదార్థాలు తినొద్దు. ఇంకా అక్కడైతే ఎవరు పులిహోర వంచరండి, నేనైతే చూసిన మట్టికి. చోలే మసాలా, పూరి ఇలాంటివే ఎక్కువ, స్వీట్, హల్వా ఇలాంటివే వంచుతారు. పులిహోర వంచింది అయితే నేను చూడలేదండి అస్సలు. ఇంకా స్వీట్ డబ్బా తీసుకెళ్ళినా అండి, ప్రసాదం చేసే టైం లేక స్వీట్ డబ్బా తీసుకెళ్ళిండే. వాయినాలు అందరికి ఇచ్చేసినాక మళ్ళీ ఆ వాయినాలు ఇచ్చేటప్పుడు గుర్తు లేకుండే, ఇక తర్వాత అక్కడ అంకుల్ వాళ్ళకి అన్నలకి ఇచ్చిన అండి. చాలామంది జనాలు ఉంటారు, మళ్ళీ వెళ్ళాలి. ప్రతి ఫ్రైడే వెళ్తుండే. ఇంకా పిల్లలు పుట్టినాక, ఈ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనకు ఎక్కడ వెళ్ళడానికి టైం ఉండదు, ఏముండదండి. ఏదైనా కొంచెం పెళ్ళి కాకముందు ఉన్నంత ఫ్రీడమ్ తిరిగినంత పెళ్ళైనాక ఉంటుందండి. అప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు కాబట్టి తిరుగుతాము. నేనైతే బాగానే వెళ్తుండే అండి, ప్రతి శుక్రవారం 2J బస్ స్టాఫ్లో వెళ్తుండే. 10 రూపాయలు 20 రూపాయలు పెట్టుకుంటే గుడికే పోతుండే. ఈ గుడి చూసినప్పుడల్లా నాకు అవే మెమోరీస్ గుర్తొస్తాయి. అసలు తప్పకపోతుండే శుక్రవారం. నేను మా ఫ్రెండ్ కరెక్ట్ 12:30కి హారతికి వెళ్తుండే. అక్కడ పంతులకి కూడా నాకు పరిచయం చేసింది మా ఫ్రెండ్, బాగా పరిచయము. ఇక తనని చూస్తే తను వెళ్తే మీ ఫ్రెండ్ రాలేదా అని అడుగుతుండేనంట ఒక్కొక్కసారి, అంత పరిచయం మాకు అక్కడ. కానీ ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది, సరిగ్గా వెళ్తలే. మాట వెళ్ళిన అనుకోండి, బాగానే వెళ్ళిన పెళ్ళైనప్పటి నుంచి, కానీ రెగ్యులర్ కాదు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు 3-4 నెలలకు ఒకసారి 2 సార్లు అట్లా. ఇంక ఇక్కడ శివాలయం ఉందండి, డెకరేషన్ బాగా చేసిర్రు. ఇంకా మంచి దర్శనం అయ్యింది మాకైతే. మంచిగా పసుబొట్టు వాయినాలు ఇచ్చిన అండి. ఏది నేను మాట్లాడినా ఏమైనా అది అందరినీ దృష్టిలో పెట్టుకునే మాట్లాడతా అండి. మీరు ఏది తప్పుగా తీసుకోకండి, హార్ట్కి అసలే తీసుకోకండి. మన వ్లాగ్స్ న్యాచురల్గా ఉంటాయండి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడమే నాకు వస్తుందండి. ఏదో మీదికి మాట్లాడాలి, మీదికి నటన చేయడం నాకు రాదు. అందుకే నేను ఏ వ్లాగ్లో అయినా ఉన్నది ఉన్నట్టే మాట్లాడడము. మేకప్ విషయంలో అయితే మన పర్సనల్ థింగ్ అండి, అది మీకు నచ్చితే వేసుకోండి. చుట్టాలు ఏమన్నా అనుకుంటారు, పక్కాలు ఏమన్నా అనుకుంటారు, చుట్టుపక్కల ఏమన్నా అనుకుంటారు అని మాత్రం మీరు మోమాట పడకండి. ఆ మోమాటలు పడితే మనం ఇంకెప్పటికీ ఇట్లనే ఉంటాము. ఉన్నది ఒకటే జీవితం అండి, పోతే మళ్ళీ బతుకుతాం, మళ్ళీ పుడతామో లేదో తెలియదు. ఏ చీమలాగనో ఏ గాలిలాగనో పుడతాము. ఉన్నప్పుడే మనం అన్నీ ఎంజాయ్ చేయాలి, మన సరదాలు తీర్చుకోవాలండి. మితిమీరిన సరదాలకు పోవద్దు, మన సోమతకు తగ్గట్టే మనం ఉండాలండి. నేనైతే అంతే, మితిమీరినన్ని మనము చెయ్యొద్దు, మళ్ళీ లేనప్పుడు లేవని బాధపడొద్దు. అవి కష్టాలు సుఖాలు వచ్చిపోతూనే ఉంటాయి, కానీ మనం ఎప్పుడు ఎట్లుంటామో అట్లనే ఉండాలి ఏ విషయంలో అయినా కానీ. నేనైతే పూజల విషయంలో ఏవైనా కానీ అంతే అండి. ఇవాళ కష్టం వచ్చింది కదా అని రేపు వచ్చిన పూజని, వచ్చిన పండుగని మిస్ చేసుకునే రకమైతే నేను కాదండి. చేసుకుంటా నేను. అనుకునేటోళ్ళు అనుకుంటారు 10 రకాలు. ఇవాళ అయితే ఏడిచింది, తెల్లారితే బాగున్నారని, అది ఎవరికి ఆ ఇంగితానికే వదిలేస్తా అండి. నేనైతే ఎవరిని సరిగా మైండ్కి తీసుకోను. నాకు నచ్చిన వాళ్ళు ఏమన్నా అంటే అయితే ఇంకా పోదు అది బాధ. ఇంకా ఇది మీకు చెప్పినా అండి ఈ వీడియోలో. ఇది నేను ఎప్పుడో పోస్ట్ చేయాలనుకున్న వీడియో ఈ గురువారం వస్తుంది, చూడండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదండి 10 మందికి షేర్ అవుతాయి. నా సబ్స్క్రైబర్స్కి ఎప్పుడు కృతజ్ఞత అండి. నేను ఎప్పుడు రుణపడి ఉంటా. నాకు చాలా తక్కువ టైంలో 1000 సబ్స్క్రైబర్స్ని ఇచ్చిర్రు. ఏమైందో ఇంకా ముందుకు వెళ్తలేవు, సబ్స్క్రైబర్స్ ఆగిపోయినాయండి. 1085లోనే ఉన్నాయి. 1 వీక్ నుండి 10 డేస్ నుంచి అసలు గ్రోత్ అవుతలేదు. ఏమైందో ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంచెం టైం లేదు. ఈ వినాయక చవితిలో బిజీగా తిరగడమే అయిపోతుంది, ఇంట్లో పనులకి బయట తిరగడమే.
చూడాలి. ఇంకా అయిపోయింది పసుబొట్టు చెయ్యడము. ఇంకా నేను మా పిల్లలు మా వారు తీసిర్రు వీడియో, బయలుదేరామండి. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఆ రోజు సెకండ్ శుక్రవారం రోజు అండి ఇది నేను ఇచ్చిన పసుబొట్టు, సెకండ్ శుక్రవారం రోజుది. ఇంకా వచ్చాక మా యారాల వాళ్ళ ఇంటికి, ఇంకో యారాల వాళ్ళ ఇంటికి, అట్లా మా అక్క వాళ్ళ ఇంటికి ఒక 3-4 వాయినాలు అయితే తీసుకున్నాండి. హ్యాపీగా అయ్యింది. వరలక్ష్మి వ్రతం సెకండ్ వీక్ కూడా థర్డ్ వీక్ చేసుకున్నాండి. నేను ఆ వ్లాగ్ పెట్టాను, మీరు చూడకపోతే చూడండి. ఇంత పెద్ద వీడియోలు, ఇంత పెద్ద లెంత్ వ్లాగ్ అప్లోడ్ చేయలేనా అని నాకు గుర్తొచ్చింది. చెక్ చేస్తుంటే వీడియోస్ కనిపించినాయి. నేనేమన్నా తప్పుగా మాట్లాడితే సారీ, క్షమించండి అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నా సబ్స్క్రైబర్స్కి.